బ్రహ్మేంద్రాది గణాలన్నీ కూడా బ్రహ్మ రుద్రాదులతో సహితము అందరూ కూడా పరమాత్మని సేవిస్తూనే ఉంటారు నిరంతరము కూడా. వాళ్ళందరూ ఆయన యొక్క అనుజ్ఞ తీసుకునే వాళ్ళ వాళ్ళ లోకపాలన వ్యవహారాలకి అనుజ్ఞ తీసుకుని ప్రతిరోజు కూడా వాళ్ళ కార్యక్రమాలను చక్కబెడుతూ ఉంటారట. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు. గరుడ కిన్నర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల పరి పరి విధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా. అనమాచార్యులు దర్శించారండి ఆ రూపాన్ని. ఏ దివ్య సుముహూర్తంలోనే వీళ్ళందరూ కూడా వచ్చి బారులు తీర్చి వరసలు కట్టి స్వామి యొక్క దర్శనం చేసుకొని సేవ చేసుకొని అదృశ్య రూపంలో స్వామి అనుజ్ఞ తీసుకుని మాత్రమే వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని విధులని చక్కబెట్టుకోవడానికి వెళ్తూ ఉంటారట. అందుకని అందరి విన్నపాలు వినేటువంటి వాడు, అందరి చేత అర్చించబడుతూ ఉండేటువంటి వాడు. అందుకనే ఆయన అర్చ్యామూర్తిగా అర్చ్యావతారంగా ఈ కలియుగంలో అనేక దివ్యమైనటువంటి క్షేత్రాలలో వెలసి ఉన్నాడు. నిరాకార నిర్గుణుడైనటువంటి పరమాత్మని తెలుసుకోవటం మనకు కష్ట సాధ్యం, అసలు కష్టం కూడా. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే 12వ అధ్యాయంలో చెప్తాడు గీతలో. మనలాంటి వాళ్ళందరికీ కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము అవ్యక్తమైనటువంటి నిరాకారమైనటువంటి తత్వాన్ని ఉపాసించటం అనేటువంటిది. అందుకని అర్చ్యామూర్తిగానే నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి అర్చ్యామూర్తిగానే పరమాత్మ మనకి ఈ కలియుగంలో కనపడుతూ ఉన్నాడు.